చేపట్టడం జరుగుతుందో, ఎందుకంటే గతంలో ఈ జిహెచ్ఎంసి ఏరియా వచ్చేసి 611 కిలోమీటర్ల నుండి ఇప్పుడు దాదాపుగా 2300 వరకు ఈ చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తున్న సందర్భంలో సహజంగానే ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో డివిజన్ల వారీగా కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధుల నుండి కావచ్చు, విభిన్న అభిప్రాయాలు ఉండడం అనేది సహజం. దానిపైననే డివిజన్ల వారీగా ప్రతి కార్పొరేటర్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వారి యొక్క స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్థానిక కార్పొరేటర్లని వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫైనల్గా ఈ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడాలి. అది ఒక ఆర్థికంగానే కాకుండా సామాజికంగా, సాంఘికంగా ఈ ప్రపంచంతో మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడాలనే దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి అందరూ పార్టీలకు అతీతంగా చెప్పడం జరిగింది. తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 1,60,00,000 జనాభాకి ఈ యొక్క ప్రపంచంలోనే పెద్ద సిటీగా అవతరించబోతున్న సందర్భంలో తప్పకుండా ఈ ఆశయాలు సాధిస్తారని చెప్పేసి, ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో అనుకూలంగానే కాకుండా ప్రతి పౌరునికి ఏదైతే ఈ రాజకీయ కోణంలో ఎక్కడ కూడా చూడలేదు. దీని పరిపాలనా సౌలభ్యం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పమే ఉంది తప్ప ఏ పార్టీలకు అనుకూలంగా లేదని చెప్పేసి మీరు కూడా చూడొచ్చు. ఎందుకంటే గతంలో 150 నుండి 300 డివిజన్లు చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కావచ్చు, ఒక ప్రాంతానికి అనుకూలంగా కావచ్చు, అలా ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే ఇది సొంత పార్టీ సభ్యులకు కూడా తెలియకుండా చేసినటువంటి నిర్ణయం. అది అన్నీ కూడా హద్దులని, అంటే అది నాలాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే ట్రాక్ కావచ్చు, ఇతరత్ర ప్రాతిపదిక తీసుకొని, జనాభా ప్రాతిపదిక తీసుకొని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ప్రాతినిధ్యం తీసుకొని చేయడం జరిగింది తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా చేయలేదు. అంటే ఈ డీలిమిటేషన్ అనేది ఎంఐఎం పార్టీకి మద్దతుగానే కనబడతా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళని కదలపలేదు, వేరే వాళ్ళ వార్డులే కలిపారు అన్నట్టుగా చెప్తున్నారు కదా బీజేపీ. అది ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే మీరు చూసినట్లయితే 300 డివిజన్లను గతంలో ఏ డివిజన్లు ఉండే ఆ డివిజన్లకి కొంత ఒక 4,000, 5,000 ఓటర్స్ యాడ్ చేయడం కావచ్చు, అంటే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి డివిజన్లలో అదే జరిగింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి కానీ, ఒక దీనికి కానీ అనుకూలంగా ఇక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే గౌరవ కమిషనర్ గారు కూడా వివరించడం జరిగింది. ఏదైతే అప్కమింగ్ డివిజన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ షేర్లింగంపల్లిలో కొన్ని డివిజన్లు కావచ్చు, అదేవిధంగా ఆదిపట్ల అలాంటి ప్రాంతంలో రానున్న రోజుల్లో కొంత ఎక్కువ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది, హైరేజ్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 1-2 సంవత్సరాల్లో అక్కడ ఓటర్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ఇప్పుడు 15 నుండి 20,000 వరకే ఒక డివిజన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మంచి నిర్ణయం అని చెప్పేసి మేము తెలుపుతున్నాం.